ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. రఘునందన్ రావుకు చదువు అహంకారం నేర్పిందన్నారు. బీజేపీ ఎంపీలు 8 మంది కలిసి రాష్ట్రానికి ఐటీఐఆర్ తీసుకురావాలన్నారు. లేదంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక తాను ఐటీఐఆర్కు కొబ్బరికాయ కొట్టిస్తానన్నారు. ఆలోగా బీజేపీ ఎంపీలు ఐటీఐఆర్ తెస్తే తానే వారికి సన్మానం చేస్తారని జగ్గారెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. ఈ 8 మంది ఎంపీలు ఐటీఐఆర్ హైదరాబాద్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి తెలంగాణ ప్రజలకు గిఫ్ట్ ఇవ్వండి అని నేను అడుగుతున్నా. నా స్పెల్లింగ్లో అడిగి నేను చెప్పినంత మాత్రం దాన్ని ఒరిగేది లేదు, సచ్చేది లేదు, పోయేది లేదు, వచ్చేది లేదు. అంతటి ఫుల్ ఫామ్ తోటి వచ్చేది ఏం లేదు. 24-25 సంవత్సరాలకే మున్సిపల్ చైర్మన్ అయినా నేను అయినప్పుడు మరి రఘు ఆడున్నాడో నాకు తెలియదు. విన్నారా? ఏదైనా ఉండదు చెప్తున్నా, నా అనుభవం నాకు ఉంటుంది. నాకు ఐఐటి స్పెల్లింగ్ తెలియకనే ఐఐటి తీసుకొచ్చిన అన్నోనికి ఇంకేం కావాలి నీకు? కాబట్టి ఇవన్నీ టైంపాస్ ముచ్చట్లు వద్దిగా, ఒకటే నీకు ఇక నీకు కొంత జ్ఞానోదయం కలిగించాలని కొన్ని ముచ్చట్లు చెప్పిన. కొంత ఇకనైనా అహంని పక్కకు పెట్టు, నేను ఇంకా నేర్చుకోవాలని అనుకుంటూ రాజకీయంగా ముందుకు పోయే ప్రయత్నం చేసుకో. లేదు 4 ఏళ్లలో తెలిసిపోతుంది కదా. ఈ 4 ఏళ్లలో ఐటీఐఆర్ కొబ్బరికాయ మీరు కొట్టిలేదు, శంకుస్థాపన జరగలేదు. 2 సెంట్రల్ మినిస్టర్లు బీజేపీ 6 మంది ఎంపీలతో కాలేదు. నేను మీ 4 ఏళ్లలో మీ చేతగానాన్ని మీరు ప్రూఫ్ అయిపోతే వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు. ఖచ్చితంగా అవుతాడు. ఈ దేశానికి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. అయిన రోజు ఈ 4 ఏళ్ళలో మీరు మోడీ గారితో కొబ్బరికాయ కొట్టియకపోతే ఆయన ప్రధానమంత్రి అయిన రోజు నేను రాహుల్ గాంధీ గారి దగ్గర పోతా. ఆ రోజు సోనియా గాంధీ గారు, ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో ఐటీఆర్ మీద చర్చ జరిగింది అని వారి నోటీసు తీసుకుపోతా, వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తా కొబ్బరికాయ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ 4 ఏళ్ళ మీరు కొబ్బరికాయ కొడితే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని అడిగి